హాయ్ అండి అందరికీ. ఈరోజు పెసరపప్పుతోటి దోశ చేశానండి. వైట్ పెసలు ఉంటాయి కదండి, పొట్టు పెసలు కాకుండా అవి ఏంటంటే పొట్టు లేకుండా ఉంటాయి అన్నమాట, బద్దలాగా ఉంటాయి ఆ పెసలు. ఆ పెసరపప్పుతో చేశానండి. ఇదిగోనండి, ఇవి పొట్టు లేని పెసలు అన్నమాట. ఇవి 2 గంటల సేపు నానబెట్టి ఇప్పుడు గ్రైండర్లో వేస్తున్నానండి. ఇది గ్రైండర్లో వేస్తున్నానండి. ఇంకా ఇందులో బియ్యం అలా ఏమీ వేయలేదన్నమాట, ఓన్లీ పెసరపప్పు మాత్రమే వేసానండి. ఇందులో ఏమీ వేయలేదు. తర్వాత కలుపుతాను, అప్పుడు చూపిస్తాను. ఇదిగోనండి, పిండి అయితే నలిగిపోయింది. ఇదిగో నలిగిపోయింది, తీసేస్తున్నా. ఇదిగోనండి, పిండి రెడీ అయింది. 1 స్పూను శనగపిండి, 1 స్పూన్ గోధుమ పిండి, 1 పిండికి సరిపడా ఉప్పు. ఇది మొత్తం కలిపేసి 2 నిమిషాలు పక్కన పెడతానండి. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోనండి, దోశ పిండికి ఈ విధంగా రెడీ చేశాను. పిండి ఒక 10 నిమిషాలు నానబెట్టాలండి. వెంటనే వేసుకోవచ్చులే, కానీ నేనైతే ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టానండి. ఇదిగోనండి, దోశ అయితే రెడీ అయిపోయింది. ఒక్కొక్కసారి అయితే నేను పెసరపిండిలో అసలు ఏమీ కలపనండి, అసలు ఏమీ కలపకుండా కూడా వేసేస్తానమాట. ఈరోజు అయితే మాత్రం కొంచెం గోధుమ పిండి, కొంచెం శనగపిండి కలిపాను టేస్ట్ కోసం.